హలో. గుడ్ మార్నింగ్ మా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ మనకి లాలో సెకండ్ యూనిట్లో మనకి ఆల్మోస్ట్ గోయింగ్ టు బి కంప్లీటెడ్. కన్సిడరేషన్ మే బి ఎగ్జిక్యూటరీ అంటే అర్థం ఏంటి? మనం మనం కన్సిడర్ చేస్తాం కదా, అంటే ప్రతిఫలంతో ఏదైనా పని చేస్తాం అనుకో, సమ్టైమ్స్ ఇట్ బి ఎగ్జిక్యూటెడ్. అంటే ఏంటి అనమాట, చూడండి ఒకసారి. కన్సిడరేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అంటే ఒక కాంట్రాక్ట్ అనేది మనం తీసుకున్నప్పుడు కన్సిడరేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఒప్పందం చేసుకుంటారనుకోండి, ప్రతిఫలం లేకుండా మనం చేసుకుంటామా? చేసుకోలేదు. ఇప్పుడు ఫ్రీగా అయితే, అంటే ఫ్రీ సర్వీసెస్ అని ఎంతకాలం చేయగలం? చేయరు, ఎవరు చేయరు. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీ కాంట్రాక్ట్. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఈ లీగల్ ఎవిడెన్స్ అనమాట. ఒక అగ్రిమెంట్ అనేది మనకి ఈ ఉన్నట్లయితే ఇవి ప్రైమరీ థింగ్స్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీంట్లో ఈ కన్సిడరేషన్స్ని మనకి మొత్తం 3 కేటగిరీస్. 1 పాస్ట్, 2 ఎగ్జిక్యూటెడ్ ఆర్ ప్రజెంట్, 3 ఎగ్జిక్యూటెడ్. ఇవి ప్రైమరీ రీజన్స్గా మనం ఐడెంటిఫై చేస్తాం. సో అందుకని ఇవి ఓవరాల్గా మనం చూస్తాం. ఏంటో చూడండి. ఇవి 1 పాస్ట్ కన్సిడరేషన్ అంటే ఏంటండి? ద ప్రామిసర్ హ్యాడ్ రిసీవ్డ్ ద కన్సిడరేషన్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ది ప్రామిస్, ద కన్సిడరేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ పాస్ట్ కన్సిడరేషన్. ప్రామిసర్ ఏంటంటే హ్యాడ్ రిసీవ్డ్ ద కన్సిడరేషన్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ప్రామిస్. ప్రామిసర్ అంటే ఎవరండి? ఎవడైతే ప్రపోజ్ చేస్తాడో వాడిని మనం ఏమని పిలుస్తాం? ప్రామిసర్ అని. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాడిని ప్రామిసీ ఆర్ ఆఫరీ అని పిలుస్తాం. అంటే పాస్ట్, ఇట్ మీన్స్ పాస్ట్ యాక్ట్ ఆర్ ఫర్బేరెన్స్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ మనకి ఆ పక్క పేజీలో ఉన్నాయి చూడండి. ఆ పేజ్ నెంబర్ 63లో ఏ రెండర్ సమ్ సర్వీసెస్ టు బి ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. ఏ అనేటువంటి వ్యక్తి అతని యొక్క సర్వీసెస్ని జూన్ నెలలో బీకి చేయడానికి ఒప్పుకున్నాడు. ఇన్ జూలై బి ప్రామిసెస్ టు పే ఏ 500. దానికి ప్రతిఫలంగా జూలైలో ఏం చేస్తాడు? బి ఒక 500 రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ద కన్సిడరేషన్ ఆఫ్ ఏ ఈజ్ పాస్ట్ కన్సిడరేషన్. ఇట్ మీన్స్ ఏ పాస్ట్ యాక్ట్ ఆర్ ఫర్బేరెన్స్. అంటే ముందు సర్వీసెస్ ఇచ్చిన తర్వాత ఆ పాస్ట్ ఏమైంది? జూన్లో సర్వీస్ ఇచ్చాడు ఏ. బి ఎప్పుడు మీకు ప్రతిఫలం అందజేశాడు? మనకి జూలైలో. అంటే ఇక్కడ ఏమేమి జరిగింది? మీకు పాస్ట్ కన్సిడరేషన్లో దానికి ప్రతిఫలం జరిగింది. ఓకేనా అండి? 2 పాయింట్ చూడండి. ఫర్ ఏ టీచర్స్ ద సన్ ఆఫ్ బి అట్ బీస్ రిక్వెస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అండ్ ఫిబ్రవరి. బి ప్రామిసెస్ టు పే ఏ 200 ఫర్ ఈ సర్వీసెస్. అంటే ఏ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఇక్కడ మీకు బి కొడుక్కి ఏదో ఒక లెసన్ చెప్పడానికి ఒప్పుకున్నాడు. ఎప్పుడు? జనవరి ఫిబ్రవరిలో. దానికి ప్రతిఫలంగా బి ఏం చేశాడు? 200 రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ద సర్వీసెస్ ఆఫ్ ఏ విల్ బి ద పాస్ట్ కన్సిడరేషన్. ఓకే అండి, రైట్. నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్ చూడండి, ప్రజెంట్ కన్సిడరేషన్. మనకి 3 కేటగిరీస్ కదమ్మా: పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కన్సిడరేషన్ అనేది. అవునా అండి? సో ఇక్కడ చూడండి ఒకసారి. దీంట్లో వేర్ ద ప్రామిసర్ రిసీవ్స్ కన్సిడరేషన్ అలాంగ్ విత్ హిజ్ ప్రామిస్, ద కన్సిడరేషన్ ఈజ్ టర్మ్డ్ అట్ ప్రజెంట్ ప్రామిసెస్ ఆర్ సైమల్టేనియస్, ఇట్ ఈజ్ కాల్డ్ ప్రజెంట్ కన్సిడరేషన్. అంటే ఇక్కడ ఏంటన్నమాట, ప్రామిసర్ రిసీవ్స్ కన్సిడరేషన్ అలాంగ్ విత్ హిజ్ ప్రామిసెస్, ద కన్సిడరేషన్ ఈజ్ టర్మ్డ్ అట్ ప్రజెంట్. అంటే తన ప్రామిస్ చేసినందుకు కన్సిడరేషన్ కూడా తీసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ ప్రజెంట్ కన్సిడరేషన్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ కన్సిడరేషన్ కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రస్తుతం ఏ అగ్రీస్ టు సెల్ హిజ్ కార్ టు బి. ఏ అనేటువంటి వాడు తన కార్ని బీకి అమ్మటానికి ఒప్పుకున్నాడు. ఎంతకి? 50,000కి. బి పేస్ మనీ టు ఏ అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ద కాంట్రాక్ట్. కన్సిడరేషన్ విల్ బి టేకన్ యాజ్ ప్రజెంట్ ఫర్ ఏ. అంటే ఇక్కడ ఏమైంది? ఏ తన ఒక కార్ని బీకి 50,000కి అమ్ముతా అన్నాడు. బి కూడా ఒప్పేసేసుకున్నాడు, 50,000 అయింది. అంటే అదేంటి? దట్ ఈస్, అంటే అప్పటికప్పుడు క్లియర్ అయిపోతే దట్ ఈస్ బికమ్స్ ప్రజెంట్ కన్సిడరేషన్. అలాగే 2 ఎగ్జాంపుల్ చూడండి. ఏ రిసీవ్స్ 200 ఇన్ రిటర్న్ ఫర్ విచ్ హీ ప్రామిసెస్ టు డెలివర్ గూడ్స్ టు బి.
ద మనీ ఏ రిసీవ్స్ ఈజ్ ద ప్రజెంట్ కండిషన్ ఫర్ ద ప్రామిస్ హీ మేక్స్ టు డెలివర్ ద గూడ్స్. ఏ అనేటువంటి వాడు బికి కొన్ని సరుకుల్ని ఇవ్వటానికి అంగీకరించాడు, దానికి ప్రతిఫలంగా బి 200 రూపాయలు ఇచ్చేస్తాడు. దట్ ఈస్ ప్రజెంట్ కన్సిడరేషన్. అంటే అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి సాల్వబుల్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్. ఓకేనా అండి. నెక్స్ట్ ఫ్యూచర్ కన్సిడరేషన్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎగ్జిక్యూటరీ కన్సిడరేషన్ కూడా. అది ఎగ్జిక్యూటెడ్ కన్సిడరేషను, ఇది ఎగ్జిక్యూటరీ కన్సిడరేషన్ అంటే ఫ్యూచర్ అనమాట. ఇక్కడ ఏంటంటే చూడండి, మ్యూచువల్ ప్రామిసెస్ టు మ్యారీ అంటే ఇక్కడ ఏంటనమాట, మ్యూచువల్ ప్రామిసెస్ టు మ్యారీ అంటే ఇద్దరికి అంగీకార అయితే అప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి ఫ్యూచర్ కన్సిడరేషన్. అదేంటండి చూడండి, నెక్స్ట్ పేజ్ చూడండి. ఏ లుక్స్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ ఆఫ్ బి అండ్ బి ప్రామిసెస్ టు పే ఏ ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ బై హిమ్ ఇన్ దిస్ కనెక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ద కన్సిడరేషన్ ఇన్ ద కేస్ ఈజ్ ఫ్యూచర్ ఆర్ ఎగ్జిక్యూటరీ. ఏంటనమాట, ఏ లుక్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ బి అండ్ బి ప్రామిసెస్. ఏ అనేటువంటి వ్యక్తి బి యొక్క పిల్లల్ని చూడటానికి ఒప్పుకున్నాడు, ఎప్పుడు భవిష్యత్తులో, ఫ్యూచర్లో. సో దిస్ ఈజ్ ఫ్యూచర్ కన్సిడరేషన్. దీంట్లో ఇంగ్లీష్ లాలో ఏంటంటే, ఇన్ ఇంగ్లీష్లో కన్సిడరేషన్ మే బి ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ బట్ నాట్ పాస్ట్. మనకేముంది ఇండియన్ లాలో పాస్ట్, ప్రజెంటు, ఫ్యూచర్ 3 ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఓన్లీ మనకి ఇంగ్లీష్ లాలో ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్ ఉంది. ఇక్కడ పాస్ట్ అనేటువంటి దానికి ఛాన్సే లేదు. అదవుందండి. ఇది దీంట్లో చూడండి ఒకసారి, మనకి ఒక చిన్న కేసు ఉంది చూడండి. అక్కడ రోస్కార్లా వర్సెస్ థామస్ అని చెప్పేసి ఒక చిన్న కేసు ఏంటో ఒకసారి చూద్దాం, నేను డిస్కస్ చేద్దాం. ఏ పర్చేజ్డ్ ఏ హార్స్ ఫ్రమ్ బి. ద ప్రైస్ వాజ్ పెయిడ్ అండ్ ద హార్స్ వాజ్ టేకన్ హోమ్. ఏ అనేటువంటి వాడు బిని దగ్గర నుంచి ఒక గుర్రాన్ని కొనుక్కొని తీసుకెళ్ళిపోయాడు. ఆఫ్టర్వర్డ్స్ ఏ అండ్ బి మెట్ అట్ ఏ ప్లేస్ వేర్ బి టోల్డ్ దట్ ద హార్స్ వాజ్ యంగ్, sound and free from vice. But when A approached the horse, he received a hard kick. A then filed a suit for breach of promise. It was held that the consideration given at the time of contract sale was no consideration for the subsequent promises. ఇప్పుడు ఫస్ట్లో ఏ జరిగిందో అదే, తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుకున్నా అవి చెల్లవు. ఏంటంటే ఏదో రకరకాలుగా మాట్లాడచ్చు. దీనివల్ల నాకు కలిసి వస్తే ఇంత ఇస్తానండి, అటువంటివన్నీ కూడా ఇమ్మెటీరియల్. సో వాట్ ఆర్ ద థింగ్స్ ఈజ్ టు బి గోయింగ్ ఆన్ at the time of agreement, that is to be finalized. Otherwise it is totally unenforceable, means it is not possible for to suit a file on that particular persons. దీనికి ఎక్సెప్షన్స్ కొన్ని ఉన్నాయి చూడండి. There are however certain exceptions to the rule that past consideration is no consideration. అంటే ఏంటి, ఇంగ్లీష్లలో మనకి పాస్ట్ కన్సిడరేషన్స్ అనేవి వాటికి నో కన్సిడరేషన్. అండర్ ద ఎక్సెప్షన్స్ పాస్ట్ కన్సిడరేషన్ ఈజ్ యాజ్ గుడ్ అట్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ కన్సిడరేషన్. ద ఎక్సెప్షన్స్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, దాంట్లో 1 by 1 చూద్దాం. సర్వీసెస్ రెండర్డ్ అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద ప్రామిసర్. అంటే ప్రామిసర్ యొక్క రిక్వెస్ట్ని బట్టి సర్వీసెస్ అనేవి బేస్గా ఉంటాయి. ఏంటి, అండ్ ద కన్సిడరేషన్ కన్సిస్ట్ ఆఫ్ సర్వీసెస్ at the request of the promisor, it is a good consideration. The request may be either express or implied. అంటే ఇక్కడ ఏంటనమాట, మనం ఓవరాల్గా తీసుకోవచ్చు లేదా సంథింగ్ ఆన్ రిటర్న్గా తీసుకోవచ్చు. దాంట్లో ఏంటో ఒకసారి చూద్దాం. లింప్లీ వర్సెస్ బ్రైత్ వెయిట్ అనేది ఒక చిన్న కేసు జరిగింది. దీంట్లో ఏ కిల్డ్ సి అండ్ వాజ్ సెంటెన్స్ టు డెత్. ఏ షుడ్ బి టు గెట్ పార్డన్ ఫర్ హిమ్ from the king. B spent money, time and energy and did his best for obtaining king's pardon. He obtained pink. దీంట్లో ఎంత సోదిగరమా. ఇక్కడ ఏంటంటే ఏ అనేటువంటి వాడు సీని చంపాలి. దానికి ప్రామిసెస్గా బి అనేటువంటి వ్యక్తి కొంత బేసిక్గా చూసుకుంటారు. సో దానికి బేసిక్ ఏంటంటే చూద్దాం. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, బేసిక్ రీజన్స్ ఏంటంటే
ఇక్కడ అది అప్పుడు ఏముంది, దానికి బి కొంత అమౌంట్ పే చేస్తాను నేను, ఏదో జరగచ్చు. ఇక్కడ ఏంటి, ఏ మెట్ బి అడ్ ప్రామిస్ టు పే £23 బై వే ఆఫ్ గ్రాటిట్యూడ్ బట్ హీ ఫెయిల్ టు పే. Therefore, B sued for the sum promised. The services were rendered at the previous request of A, and the agreement to pay was held unenforceable. ఇక్కడ ఏంటంటే కొన్ని కూడా లీగాలిటీగా కూడా తీసుకోవాలి మనం. ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా మర్డర్ చేయమని చెప్పేసి మనం ఏమన్నా కాంట్రాక్ట్ చేసుకున్నాం అనుకోండి, మర్డర్ అనేది ఏంటి, ఇట్ ఈజ్ ఇల్లీగల్ అవునా అండి. మరి దాన్ని వాడు సపోర్ట్ చేసిన తర్వాత వాడు ఇవ్వకపోతే నువ్వు కేసు వేసావు అనుకో, ఫస్ట్ ఎవడైతే చేయమని ఎంకరేజ్ చేస్తాడో ముందు వాడిని పని చేస్తాం, చేసినవాడు తర్వాత. అందుకని మన ఇంగ్లీష్ లాకి ఈ ఇండియన్ లాకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దానికి బేసిక్ రీజన్స్ ఏంటంటే, ప్రామిస్ టు పే ఏ టైమ్ బ్యార్డ్ డెట్ వేర్ ఏ డెట్ ఈజ్ బ్యార్డ్ బై లిమిటేషన్. అంటే ఏంటి, ప్రామిస్ టు పే ఏ టైమ్ బ్యార్డ్ డెట్ వేర్ డెట్ ఈజ్ బ్యార్డ్ బై లిమిటేషన్, ద డెటార్ కెన్ వైవ్ the benefit of that plea and promise to discharge the debt. Such a promise is enforceable. Promise to pay a time bound debt. టైం బౌండ్ అంటే అప్పటికేంటి, మనకి సో దీనికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మనకి డెట్ అంటే డెటార్ కెన్ వేవ్ ద బెనిఫిట్ ఆఫ్ దట్ ప్లీ అండ్ ప్రామిస్ టు డిశ్చార్జ్ ద డెట్. సచ్ ఏ ప్రామిస్ ఈజ్ ఎన్ఫోర్సబుల్. టైమ్ బౌండెడ్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ వ్యాలిడ్ కన్సెషన్ ఫర్ ఎ సబ్సీక్వెంట్ ప్రామిసెస్. ఒకవేళ టైమ్ బ్యాడ్ ఏంటంటే, టైం ఒక్కసారి కొన్ని సమయాలు అయిపోయినప్పటికీ కూడా అవి ఫోర్సబుల్గా మనం అప్లికబుల్ చేయొచ్చు. నెక్స్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఒక చిన్న యాక్ట్ ఉంది కదా. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాజ్ గివెన్ ఇన్ ద కన్సిడరేషన్ ఆఫ్ సమ్ పాస్ట్ యాక్ట్ దట్ అ పాస్ట్ యాక్ట్ విల్ ఫ్రమ్ యాజ్ గుడ్ కన్సిడరేషన్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ద పార్టీ హూ గెట్స్ ద ఇన్స్ట్రుమెంట్ కెన్ వ్యాలిడ్లీ ఎన్ఫోర్స్ ఇట్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ప్రకారం ఏంటంటే, మనకి ఓవరాల్గా ఇవి కొన్ని బేసిక్ థింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి పాస్ట్లో కానీ లేదా సంథింగ్ మనకి ఒకసారి మనకి కన్సెషన్ ఇది బట్టి మనకి చట్ట ప్రకారం అంటే ఈ బాండ్స్ ప్రామిసరీ నోట్స్ ఉంటాయి కదా, వీటి విషయంలో ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో ఇండియన్ లా చూడండి. ఇన్ ఇండియన్ లా, పాస్ట్ కన్సిడరేషన్ ఈజ్ ఏ గుడ్ కన్సిడరేషన్. ఇట్ ఈస్ సఫిషియంట్ టు సపోర్ట్ ఏ ప్రామిస్. సెక్షన్ 2 సబ్సెక్షన్ D క్లియర్లీ లిస్ట్ డౌన్ దట్ కన్సిడరేషన్ మే బీ పాస్ట్ ఆర్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. మనకు ఉంది కదా చెప్పాము ఫస్ట్లో, కన్సిడరేషన్ మే బీ పాస్ట్, present or future. Hence the agreement is valid in India. ఇప్పుడు సింధ్ వర్సెస్ అబ్రహం అనేది, ఏ రెండెడ్ సర్వీసెస్ టు బి డ్యూరింగ్ హిజ్ మైనారిటీ అట్ బీస్ రిక్వెస్ట్. ఏ అనేటువంటి వాడు ఏమవుతుంది, సర్వీసెస్ బీకి ఇవ్వాలి, హిజ్ మైనారిటీ అట్ బీస్ రిక్వెస్ట్, విచ్ వర్ కంటిన్యూడ్ ఆఫ్టర్ బీ సీజ్ టు బి మైనారిటీ. ఆఫ్టర్ అటైనింగ్ మెజారిటీ, బీ ప్రామిస్ టు పే an annuity to A for the services rendered in the past. It was held that this was a good contract. A can recover the money. ఇప్పుడు బి అనేటువంటి వాడు మైనర్గా ఉన్నందుకు, వాడికి కొంత సర్వీస్ చేసినందుకు కొంత అమౌంట్ పే చేయాలి. ఎవరు, బి ఏముంది, మైనర్ నుంచి మేజర్గా అయినప్పటికీ కూడా ఏ కంటిన్యూ అవుతున్నాడు. సో అది వాళ్ళిద్దరి యొక్క వీళ్ళని బట్టి ఉంటుంది. సో బి అగ్రీస్ టు ప్రామిస్ ద అమౌంట్ టు ఏ. ఇక్కడ శివశరం వర్సెస్ కేశవ ప్రసాద్. ఏ లాయర్ gave up his practice and served as manager of a landowner at the latter request. For the services rendered, the landowner subsequently promised a pension. It is held that there was a good past consideration. అంటే ఇక్కడ ఏంటంటే, మనకి ఈ లాయర్ gave up his practice and served as a manager of a landowner at the latter request. అంటే వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని బట్టి ఇవన్నీ కూడా కొన్ని, అంటే జనరల్గా ఏంటంటే ఆ పైది ఒకటి సరిపోతుందమ్మా, మీకు అన్ని కేసులు మనం గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. సో దిస్ ఈజ్ ఓవరాల్లీ మనకి ఈ 2 కేసులు మీరు జాగ్రత్తగా చదువుకొని ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఓకే, బాయ్ అమ్మా.